సచివాలయ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన చంద్రబాబు పూర్తి స్థాయిలో విచారణకు సీఎం ఆదేశం. అగ్ని ప్రమాదంపై తుళ్లూరు పిఎస్లో కేసు నమోదు, అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందన్న హోంమంత్రి. మంగళగిరి ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని పనిచేస్తా, మాట ప్రకారం ఇళ్ల పట్టాలిచ్చామన్న లోకేష్. ఏపీ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం, పేదలకు న్యాయం చేయడమే లక్ష్యమన్న మంత్రి అనగాని. తల్లి మీద కేసులు వేసిన కొడుకుగా జగన్ మిగిలిపోతాడు, తనను ప్రభావితం చేసే స్థాయి దాటిపోయారన్న షర్మిల. లిక్కర్ స్కామ్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఎదురుదెబ్బ, సిఐడి నోటీసులపై జోక్యానికి నిరాకరించిన హైకోర్టు. కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై ప్రభుత్వం ఫోకస్, రేపటి నుంచి సంప్రదింపులు జరపనున్న మంత్రుల కమిటీ. ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో బీజేపీ. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ నేతలతో కేసీఆర్ భేటీ, సిల్వర్ జూబ్లీ సభ ఏర్పాట్లపై దిశానిర్దేశం. వరంగల్ జిల్లా కోర్టులో బాంబు కలకలం, ఫేక్ అని తేల్చిన బాంబ్ స్క్వాడ్. కృష్ణా జిల్లాలో 15,000 మద్యం సీసాలు ధ్వంసం, రోడ్డు రోలర్తో తొక్కించిన పోలీసులు. పల్నాడు కలెక్టరేట్లో కేంద్ర వైద్య బృందం, బర్డ్ ఫ్లూపై క్షేత్రస్థాయి అధ్యయనం. ఉమ్మడి చిత్తూరులో పతనమైన టమోటా ధరలు, రవాణా ఛార్జీలు కూడా రావడం లేదని ఆవేదన. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజుల వర్షాలు, అకాల వానతో తడిసి ముద్దైన ధాన్యం. బ్యాంకాక్లో బిమ్స్టెక్ సదస్సు, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారుతో మోదీ భేటీ. కంపెనీల చట్టం ఉల్లంఘన కింద అభియోగాలు, కేరళ సీఎం కూతుర్ని విచారించేందుకు కేంద్రం అనుమతి. దర్శకుడు మనోజ్ కుమార్ కన్నుమూత, అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి. వరుసగా పెరుగుతున్న ధరలకు బ్రేక్, 10 గ్రాముల బంగారంపై 1740 తగ్గుదల.